హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను తోటకూర పెసరపప్పు కాంబినేషన్లో ఫ్రై చూపించబోతున్నాను. ఇదే విధంగా పెసరపప్పు కాంబినేషన్లో ఏ ఆకుకూరతో అయినా మీరు ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా కుదురుతుంది. ఫ్రై అనగానే సైడ్ డిష్గా అనుకోకండి. అన్నంలో కలుపుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. తోటకూర పెసరపప్పు ఫ్రై కోసం ముందుగానే పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు తీసుకుని మునిగే వరకు నీళ్లు పోసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 అవర్ ముందుగానే పెసరపప్పు నానబెట్టి చూపిస్తున్నాను. తర్వాత తోటకూరను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు కట్టలు తీసుకుంటున్నాను. ఈ తోటకూర వెయిట్లో 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ తోటకూరను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రై కాబట్టి ముదిరిన కాడలు కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, 3-4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 మెంతులు యాడ్ చేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా దినుసులను ఫ్రై చేసుకుని మిక్సీ పట్టి పొడి చేసుకుని కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకోవాలి. తోటకూర యాడ్ చేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టైంలో ఉప్పు అస్సలు వేయొద్దు. తోటకూర కొంచెం సేపు ఉడికించాక ఉప్పు వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిసిన తర్వాత పైన మూత పెట్టుకుని కనీసం 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. తోటకూరను 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా తోటకూరలోనే పెసరపప్పు యాడ్ చేసుకోవడం వల్ల పెసరపప్పు ఎక్కువగా కుక్ అవ్వకుండా లైట్గా కుక్ అయ్యి తినేటప్పుడు పలుకుగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసి మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉప్పు యాడ్ చేశాక తోటకూరలోంచి కొద్దిగా నీరు ఊరుతుంది. ఈ నీరంతా ఇంకి తోటకూర డ్రైగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పటి నుంచి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఇలా డ్రైగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. దాదాపు ఈ ప్రాసెస్కి కనీసం ఒక 10 మినిట్స్ పడుతుంది. తోటకూర కాడలతో సహా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా కారపొడిని యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడిగా తోటకూర పెసరపప్పు ఫ్రై తయారైపోయింది. అన్నం, చపాతీ, రోటీస్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. తయారు చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.